బంగ్లాదేశ్లో ఏడాది కాలంగా అంటే షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత ఏడాది కాలంగా అక్కడ రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ పాకిస్తాన్ అనుకూల ప్రభుత్వమే ఉన్న పరిస్థితి అండ్ సివిల్ వార్ పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ చైనా పాకిస్తాన్లు చేసే కుట్రకు సంబంధించిన కీలకమైన వార్త ఈ ఏడాది కమింగ్ ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు నిర్వహించబోతూ ఉన్నారు అని చెప్పేసి. సో బంగ్లాదేశ్లో ఎన్నికలు అనేది పాకిస్తాన్ చైనాల కుట్రగా చూడాల్సిన అవసరం ఉందా? భారత్ ప్రమాదంలో పడే అవకాశం ఏదైనా కనిపిస్తుంది? ఎస్ అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఒక అతిపెద్ద న్యూస్ ఏంటంటే బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ఒకటే చెప్తున్నారు. అదేంటంటే ఎప్పుడు ఏప్రిల్ను పెట్టదామనుకున్నాను ఎలక్షన్ని, దాటిని ఫిబ్రవరి 2 నెలల ముందే నేను పెట్టేస్తాను అని ప్రకటించారు. ఎందుకు ఇప్పుడు ప్రకటించారనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ జమాయత్ ఈ ఇస్లామీ అనే పొలిటికల్ పార్టీ బ్యాన్ ఉంటే దాన్ని తీసి ఎన్నికల్లో పాల్గొనేటట్టు చేస్తున్నాడు. కానీ ఇటు బంగ్లాదేశ్ షేక్ హసీనా అవామీ లీగ్ అనే షేక్ హసీనా పార్టీని, బంగ్లాదేశ్కు స్వతంత్రం తెచ్చిన జాతిపితున్న ముజిబుర్ రెహమాన్ పార్టీని బ్యాన్ చేశాడు. అంటే ఏంటి, అవామీ లీగ్ పార్టీ ఇంక ఎక్కువ టైం ఇస్తే అది ఏదో చేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆయన దూరం పెట్టాడు. షేక్ హసీనా ఢిల్లీలో ఉన్నారు. షేక్ హసీనా వచ్చే ఎలక్షన్లో ఉండకుండా చేయడం అనేది అతిపెద్ద కుట్ర. అంటే ఏంటి, ఇటు చైనా పాకిస్తాన్లు ఈయన తొందర పెట్టి ఎలక్షన్ పెట్టిస్తున్నాయి 2 నెలల ముందే. అంటే ఫిబ్రవరి ఎలక్షన్ అంటే అక్కడ టైం లేదు కాబట్టి షేక్ హసీనా మీద విచారణ మొదలైంది. షేక్ హసీనా అక్కడ పార్టిసిపేట్ చేయకపోతే మీరు అన్నట్టు భారతదేశం బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యూహం ఓడిపోయినట్టే. ఎందుకంటే షేక్ హసీనా అక్కడ షేక్ హసీనా భారత్ ఫేవర్గా ఉండే ఒక ప్రైమ్ మినిస్టర్. అవామీ లీగ్ కూడా అనే పొలిటికల్ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ జమాయత్ ఈ ఇస్లామీ అనే పొలిటికల్ పార్టీ పాకిస్తాన్ సపోర్టు, ఒక మతవాద పార్టీ. అక్కడ ఎలక్షన్లో అది గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఖలీదాజీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచిన, బీఎన్పీ పార్టీ గెలిచినా అక్కడ మనకు ప్రమాదం. ఎందుకంటే ఖలీదాజియా కూడా యాంటీ ఇండియా స్టాన్స్ తోటి ఉంటుంది. సో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గెలిచిన, ఇటు జమాత్ ఈ ఇస్లామీ పార్టీ గెలిచిన, ఈ రెండిట్లో ఏదో గెలిచే అవకాశం ఉందన్నది అక్కడ పబ్లిక్ సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఖలీదాజియాకు ఉంది. కానీ ఇక్కడ యూనస్ పాకిస్తాను ఇటు చైనాల కుట్ర ఏంటంటే జమాత్ ఈ ఇస్లామీని గెలిపిద్దామని వాళ్ళ ర్యాలీ కూడా నిర్వహించారు ఈ మధ్య బంగ్లాదేశ్లో హింస ప్రబలుతుంది. వీళ్ళు వస్తే ఇండియాకి చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ గవర్నమెంట్ అనేది రాకూడదు. అంటే వచ్చే ఎలక్షన్ని ఏప్రిల్ అంటే కొంచెం టైం దొరుకును మనకి. కానీ భారతదేశం ఈ టారిఫ్లు వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయి ఉంది. దృష్టి అంతా బంగ్లాదేశ్ మీద లేదు. కానీ ఈ టైంలో యూనస్ ఇటు పాకిస్తాన్ ఇటు చైనాల యొక్క ప్రాబల్యంతో, ఇన్స్టిగేషన్తో ఆయన ఏం చేస్తున్నాడు, బంగ్లాదేశ్లో తొందరగా ఎలక్షన్ పెట్టేస్తున్నాడు. సో షేక్ హసీనా మీద విచారణ మొదలైంది. ఆవిడ అటు వెళ్తే అరెస్ట్ చేస్తారు. సో అవామీ లీగ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో చాలా తీవ్రమైన ప్రమాదం. సో బంగ్లాదేశ్ ఇప్పుడు ఈవిడి యొక్క కొడుకుని కూతురుని కూడా అక్కడ రానిచ్చే పరిస్థితి లేదు షేక్ హసీనా గవర్నమెంట్. కాబట్టి షేక్ హసీనా గవర్నమెంట్ ఫామ్ అయ్యే లేదంటే యాంటీ ఇండియా గవర్నమెంట్ అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి భారత వ్యూహం ప్రమాదంలో పడింది. దీన్ని ఎలా తట్టుకోవాలంటే అక్కడ ఎలక్షన్ మనం నిర్వహించమనే మనం చెప్తున్నాం. కానీ ఫిబ్రవరి అంటే ఇంకా 4-5 నెలలు ఉంది కాబట్టి అంతర్జాతీయ సమాజం ద్వారా ఒత్తిడి తెచ్చి, ఇప్పుడు అమెరికా యాక్చువల్గా ఒత్తిడి తేవాలి. కానీ అమెరికా ఇండియాల మధ్య మాటలు కరువైనవి, ఏది ట్రంప్ టారిఫ్ల వల్ల. కాబట్టి అమెరికా మనకు కోఆపరేట్ చేయదు. కాబట్టి మనం ఒంటరిగానే ఇటు బంగ్లాదేశ్ వ్యవహారాలను చక్కదిద్దాలంటే చాలా కష్టమే అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేకుండా. కాబట్టి మనం ఏం చేయాలి, షేక్ హసీనా యొక్క గవర్నమెంట్ పార్టీని, అవామీ లీగ్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్లో వచ్చేటట్టు చేస్తే భారత విజయం అండి. లేకపోతే అది చాలా ప్రమాదం. లేదా వచ్చే ఏ గవర్నమెంట్ అయినా ఇండియా ఎగ్నెస్ట్ స్టాన్స్ తీసుకుంటుంది. దానివల్ల ఇండియా మళ్ళీ వాళ్ళ మీద ఆంక్షలు విధించి వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి, ఇటు మాల్దీవుని దారిలో తెచ్చుకున్నట్టు. అది చాలా కష్టం. ఎందుకంటే బంగ్లాదేశ్ని ఇటు చైనా ఆయుధాలు ఇవ్వడం, చైనా ఎయిడ్ ఇవ్వడం, పాకిస్తాన్ కూడా ఉండడం, యాంటీ ఇస్లామిక్ అంటే ఇస్లామిక్ షరియత్ లాస్ పాపులారిటీ ఉండడం, యాంటీ హిందూ వ్యతిరేక ఉండడం. కాబట్టి ప్రజల్లో వీటిని ఓట్లు రాబట్టి ఒక ఆయుధంగా బంగ్లాదేశ్ మార్చుకుంది. కాబట్టి బంగ్లాదేశ్లో సత్సంబంధాలు ఉండాలి అంటే అక్కడ ఇండియా ఫేవర్ గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి షేక్ హసీనా లేదు కాబట్టి మన ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఆగస్టును చూస్తే అటు ఫిబ్రవరి దాకా ఉన్న టైం అంటే ఈ కొన్ని నెలల వ్యవధిలోనే భారతదేశం ఏదైనా చేసి ఈ షేక్ హసీనా పార్టీ అక్కడ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టు చెయ్యాలి. లేదు అంటే అక్కడ ఎలక్షన్ అయిన తర్వాత కూడా చాలా పెద్ద అంతర్గత పోరు, సివిల్ వార్ పరిస్థితి వస్తుంది. అది కూడా భారత ప్రమాదం. ఎందుకంటే అవామీ లీగ్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ. అక్కడ వాళ్ళకు కూడా కోట్లాది సపోర్టర్స్ ఉన్నారు ఇండిపెండెన్స్ పార్టీ కాబట్టి అక్కడ జరిగే ఎలక్షన్స్ని బంగ్లాదేశ్ ఈ అవామీ లీగ్ షేక్ హసీనా వర్గం ఒప్పుకోకుండా ఆ ఎలక్షన్ మేము ఒప్పుకోము అంటది. అక్కడ వచ్చే ప్రభుత్వంని స్థిరత్వం ఉండదు, రాజకీయ స్థిరత్వం ఉండదు,
సివిల్ వార్ ప్రబలిద్ది, ఆ గవర్నమెంట్ కూడా కూలిపోద్ది. అప్పుడు కూడా భారత్కి ప్రమాదం. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు 10 కోట్ల మంది ప్రజల దాకా ఉండే బంగ్లాదేశ్లో అశాంతి ప్రబలితే మన నార్త్ ఈస్ట్లో అశాంతి వస్తుంది. భారత ఆర్థిక వృద్ధి మీద ప్రభావం పడుతుంది. అక్కడ చైనా యాక్టివిటీస్ పెరిగి, పాకిస్తాన్ యాక్టివిటీస్ పెరిగి, కాబట్టి ఒకవేళ ఎలక్షన్ జరిగిపోయినా ఇండియా గవర్నమెంట్ వచ్చినా అక్కడ శాంతి అనేది ఉండదు. కాబట్టి ఇండియాకి ఎటు చూసినా బంగ్లాదేశ్ అనేది ఒక కొరకరాని కొయ్య, ఒక ముళ్ళ గంపలా తయారైంది. కాబట్టి బంగ్లాదేశ్లో ఇప్పుడే ఈ 2 నెలల్లో మనం ఏదైనా చేసి షేక్ హసీనా పార్టీ, అవామీ లీగ్ పార్టీ అక్కడ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టు చేయగలిగితేనే భారత వ్యూహం చక్కదిద్దినట్టు మనం చెప్పవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జియో